సిచ్యువేషన్ ఏపీ రిజల్ట్ లో మనకు కనిపిస్తోంది. వైసీపీ వెనుకంజలో ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా ముఖ్యులు మంత్రులు కూడా వెనుకంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏపీ రిజల్ట్స్ లో మనకు తెలుస్తోంది. అండ్ శ్రీనివాస్ గారు, కమింగ్ టు తెలంగాణ, ఏంటి బీఆర్ఎస్ 0 లేదంటే 1 ఒకదానికి వచ్చారు? ఏదైనా ఒకటి నుంచి స్టార్ట్ కావాలి. ప్రపంచంలో ఏది మొదలైనా ఒకటి నుంచే. బీజేపీ పార్టీ 1982లో 2 సీట్లతో, ఆ 2లో ఒకటి మన తెలంగాణలోనే వచ్చింది. సో కానీ ఇక్కడ తెలంగాణలో ఏమో పెద్ద అలచలేం చేయాలి ఇప్పటివరకు. 40 ఏళ్లలో దేశానికి అధికారం వచ్చింది, కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి వచ్చారికి ఏమైంది? అక్కడక్కడ కొట్లాడుతున్నారు. సో 1 2 3 1 2 3 తప్ప ఏం లేదు. సో కాబట్టి తెలంగాణ పార్టీ తెలంగాణ కోసం పుట్టింది, తెలంగాణ సాధించి 10 ఏళ్ళు పరిపాలించింది. అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల వర్షన్ మారింది. సో ఆ సింపతి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇది నిరూపిస్తే గనక ఓకే, అనుకోకుండా అటు ఓటేసామని నిరూపిస్తారు ప్రజలు. అందుకోసం కొన్ని సీట్లు బీఆర్ఎస్ కి వస్తాయి అన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ లో బీఆర్ఎస్ ఉండే. అయితే ఇక్కడ ఏమైందంటే మేడం, అంటే మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే, ఇప్పుడేదో నేను అర్చనంత మాట్లాడిన మాత్రాన ఏం లేదు. సో ఫస్ట్ ఫేస్ ఏమైందంటే, తెలంగాణ ప్రజలు చాలా విప్లవాత్మకమైన చైతన్యవంత ప్రాంతం తెలంగాణ ప్రాంతం. సో వాళ్ళు మనం ఎట్లాంటి రిజల్ట్ ఇస్తారంటే అట్లాంటి రిజల్ట్ ఇచ్చే ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్కు కరెక్ట్ మ్యాండేటరీగా ఎంత సీట్లు కావాలనో 64 సీట్లు ఇచ్చారు. అదేవిధంగా మాకు ప్రతిపక్ష హోదాలో ఎన్ని సీట్లు ఇవ్వాలనో కరెక్ట్ 39 స్థానాలు ఇచ్చి మీ ప్రజల గొంతుకు గాండి మీకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చినాం, మీరు తెలంగాణ కోసం పోరాటం చేసిండ్రు, తెలంగాణను తీసుకొచ్చిండ్రు, మీ పోరాటం తగ్గట్టు మీకు 10 ఏళ్ళు ఇచ్చిన మంచి అభివృద్ధి చేసిండ్రు. వాళ్ళు అమలుగానే హామీలు ఏవైతే ఇచ్చిండ్రో మనందరికీ తెలిసి, ఇప్పుడు ఆ చర్చ పోతే వేరే తిరిగి ఉంటుంది, కానీ చాలా లక్ష్యాలు పెట్టుకున్నారు. వాళ్ళు 7 తారీఖు నుంచి అన్ని చేస్తానన్నారు. కాబట్టి ప్రజలు మనిషి ఆశాజీవి, సహజంగా అటు మొగ్గిండ్రు, వాళ్లకు మ్యాండేటరీగా ఇచ్చిండ్రు. మేము అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఇది ఇప్పుడు కూడా ప్రజలు మేము చెప్పినాం, వాస్తవాలు ఉన్నాయి. రుణమాఫీ కాలేదు అని 7 తారీఖు అన్నాడు, 4000 పెన్షన్ అన్నాడు, మా అవ్వలకు మా అయ్యలకు పెన్షన్ లేయలేదు. అదంతా జగన్ మీద సత్యం, వాళ్ళు విక్టిమ్స్ కూడా. కానీ బీఆర్ఎస్ పాత్ర, ఈ దేశం ఎలక్షన్స్ కదా, ఇవి మోడీకి అండ్ రాహుల్ గాంధీ ఎలక్షన్స్ కదా. సో కాబట్టి ఇప్పుడు మేము ఇచ్చినంత మాత్రాన ఈడ ఒరిగిపోయేది ఏం లేదు కదా అనే దాని మీద కొంత, అంటే మేము ఎంత నేరేషన్ డెవలప్ చేసినా కూడా ప్రజలు వాళ్ళ ఆలోచనతో ముందుకు పోయారనేది మనకు రిజల్ట్. అంతే, జనరల్ గా ఎవరైనా అంతే. సో ఏంది ఇది మోడీకి ఇస్తున్నాము, అన్ని చోట్ల కన్నా తెలంగాణలో పరిస్థితి వేరు ఉంటదేమో అని ఎక్స్పెక్టేషన్. అందు గురించి నేను ఏమంటున్నా మేడం, మామూలు ప్రజలు అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ కొంచెం చైతన్యం లేరని కాదు, ఆ చైతన్యం ఉన్న ప్రజలైతేనేమో అరే వీళ్ళు మోసం చేసినారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంత ప్రాంతం కాబట్టి, చైతన్య ప్రజలు కాబట్టి, ఇప్పుడు వీళ్ళు వేస్తే వీళ్ళు అక్కడికి పోయి ఏం చేయగలుగుతారు. కాబట్టి కాంగ్రెస్ గా ఆరు బీజేపీ, ఈ రెండింటికే వేయాలని. ఇప్పుడు ముస్లిం ఓటు ఉంది మేడం, ముస్లిం ఓటు ఇంతకుముందు మాతో ఉండే స్పష్టంగా మనం చూసినాం. ఈ రోజు అవుట్ రైట్ కాంగ్రెస్కి వెళ్ళింది. మాకున్న ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా మొత్తం కాంగ్రెస్కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? పార్లమెంట్ లో వీళ్ళు ఉండాలి, కాంగ్రెస్ ఉండాలి, సెక్యులర్ భావాలతో అనేది పోయింది. అదేవిధంగా కట్టర్ హిందువులు ఉంటారు కొంత. ఇప్పుడు మనం హిందువులమే, మనం దేవుని మొక్క పొద్దున పూజ, బీజేపీ ఓటు ఏదైతుందో అటు షిఫ్ట్ అయింది. అంటే నేనేమంటున్నా అంటే ఓట్ షిఫ్టింగ్, ఇది వాస్తవం. ఒక చిన్న బ్రేక్. బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్.